హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి కప్ కేక్స్, పండిన బనానాతో కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. పండిన బనానా ఉన్నప్పుడు లేదా ఇంట్లో బనానాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక 2 బనానాలైతే తీసుకుంటున్నాను. వీటిని పైన పొట్టు మొత్తం పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కూడా మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్మాషర్‌తో అయితే ఇలా మాష్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రైండర్‌లో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు కప్పు నేను పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను తురుముకొని. మీ దగ్గర కనుక కొబ్బరి కనుక లేకపోతే ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఒక పావు కప్పు కొబ్బరి వేసుకొని ఆ తర్వాత ఇందులోనే 1 కప్పు బియ్యపు పిండిని కూడా తీసుకుంటున్నాను. బియ్యపు పిండిని జల్లించి తీసుకోవాలి. అదేవిధంగా ఇందులో హాఫ్ కప్పు బెల్లం పొడిని వేసుకుంటున్నాను. స్వీట్‌నెస్ ఎక్కువ తినాలనుకునేవారు ముప్పావు కప్పు బెల్లం తీసుకోవచ్చు. లేదంటే పావు కప్పు బెల్లం వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతది. నాకైతే హాఫ్ కప్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది బెల్లపు పొడి అయితే. ఎందుకంటే బనానా ఆల్రెడీ స్వీట్‌గానే ఉంటది కాబట్టి మనకి హాఫ్ కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతది. ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కేక్ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి విస్కర్‌తో కలుపుకుంటే మనకి ఉండలనేటివి లేకుండా చక్కగా మిక్స్ అయిపోతది. కావాలంటే మీరు ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా మెత్తగా మిక్సీలో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ మధ్య మధ్యలో మనకి ఆ ఫ్లేవర్ తగులుతుంటేనే టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు ఇలా కేక్ పిండిలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఈ కేకును ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేనైతే ఇలా చిన్న బౌల్స్ తీసుకుంటున్నాను. బౌల్స్ లేకపోతే కప్స్ కూడా తీసుకోవచ్చు. మనకి మార్కెట్‌లో కేక్ కప్స్ దొరుకుతాయి. అవి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా స్టీల్ బౌల్స్ అయితే చిన్నవి తీసుకొని వీటికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ కప్‌లో కొంచెం కొంచెం వేసుకోవాలి. కప్పు నిండా వేయకుండా కప్పు సగం వరకి వేసుకోవాలి. అన్నిట్లో ఇదే విధంగా కప్పు సగం వరకి వేసుకోవాలి. కప్పు నిండా వేస్తే మనకి పొంగితే గనక మిశ్రమం అనేది బయటికొస్తది. అందుకనే కప్పులో సగం కప్పు వరకే వేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఒకసారి హ్యాండ్‌తో ఇలా గట్టిగా ప్రెస్ చేసి సమానంగా చేసుకొని ఇప్పుడు వీటిని మనం ఆవిరి పైననైతే కేక్స్‌ని ఉడికించుకోవాలి. ఇలా ప్లేట్‌కి సరిపడా పెట్టుకొని మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ గ్యాస్ సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతది. మరీ ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఒక 10 మినిట్స్‌లోనే మనకివి చక్కగా ఉడికిపోతాయి. వాటర్ అనేటివి హీట్ ఉంటే ఒక 10 మినిట్స్ టైం పడతది. వాటర్ అనేటివి హీట్ లేకపోతే ఒక 15 మినిట్స్ వరకి టైం అయితే పడతది. ఇప్పుడు వీటిని ఉడికినాయా లేదా అని ఒక స్టిక్ గుచ్చుకొని ఇలా చూస్తే మనకి పిండి అనేది అతుక్కోకుండా వస్తే మనకి ఈ కప్ కేక్స్ అయితే చక్కగా ఉడికిపోతాయి. చూడండి. ఇప్పుడు వీటినైతే నేను 10 మినిట్స్ తర్వాత వీటినైతే తీసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చాక్‌తో సైడ్‌లకి ఎడ్జెస్ ఇలా ఒకసారి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చక్కగా ఊడొచ్చేస్తాయి ఈ కేక్స్ అయితే. అన్నీ ఇదే విధంగా సైడ్‌లకి చాక్‌తో సైడ్‌లకైతే ఒకసారి ప్రెస్ చేసి తీసుకుంటే మనకి కేక్స్ అయితే చక్కగా రెడీ అయిపోతాయి. బనానా ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు, పండినప్పుడు ఇలా పిల్లలకైతే హెల్తీగా ఇలా బియ్యపు పిండి బనానాతో అయితే పిల్లలకి హెల్తీగా ఇలా కేక్ అయితే చేసి పెట్టండి. ఇంట్లోనే హెల్తీగా చేసి పెడితే బయట కూడా ఏది కావాలని కూడా అడగరు. ఇంట్లోనే ఇలా హెల్తీగా బనానా పండు వండినప్పుడు బనానా ఎక్కువ ఉన్నప్పుడైతే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీనిపైన నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకులతో అయితే డెకరేషన్ చేసుకుంటున్నాను. చూడండి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా! టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బియ్యపు పిండి ప్లేస్‌లో గోధుమ పిండి కూడా వేసుకొని కూడా ఈ కేక్స్‌ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బెల్లం ప్లేస్‌లో షుగర్ కూడా వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.